పుస్తకాన్ని ప్రింట్ చేశాం. పుస్తకం ప్రింట్ చేసిన తర్వాత గ్రామ సభలు పెట్టి అందరి సమక్షంలో మీ అందరికి ఇమ్మన్నా. ఎందుకు ఇమ్మన్నాన్ని మీరు ఆలోచిస్తే ఎక్కడ రహస్యంగా ఇచ్చినా అవినీతి జరుగుతుంది. దగ్గర 1 కోటి మందికి పట్టాలు ఇచ్చేటప్పుడు 1 రూపాయి అవినీతి లేకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతోనే ఇవన్నీ చేశాం. దీనివల్ల భూ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. టెక్నాలజీ ఉంటుంది. సులభతరంగా మీరు ట్రాన్స్ఫర్లు చేసుకోవచ్చు. ప్రభుత్వానికి కూడా వెసులుబాటు వస్తుంది. లిటిగేషన్ తగ్గుతుంది. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీరు కూడా కుటుంబ సభ్యులు ఉంటారు. ఇప్పుడు భూమి రేట్లు పెరిగితే మీకు కూడా బాంధవ్యాలు మారిపోతున్నాయి. భూమితో ఉండే బాంధవ్యంతో అన్నదమ్ములు కొట్లాడుకునే పరిస్థితికి వచ్చారు. పిల్లలు తల్లిదండ్రులు గొడవలు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా మనం మానేసి మనం అందరం కూడా దీన్ని లిటిగేషన్ తగ్గించుకొని ముందుకు పోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు నేను ఈ పనులు చేస్తూనే ఈరోజు దారిలో వస్తూ ఉంటే పిల్లలు కూడా జెండా పట్టుకొని నాకు స్వాగతం పలికినప్పుడు అనిపించింది, తల్లికి వందనం సూపర్ హిట్ అయిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, సూపర్ 6 అమలు చేస్తాం, అభివృద్ధి చేస్తాం, సూపర్ పాలన ఇస్తాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పి చేసి చూపించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అన్నిటికీ క్యాలెండర్ పెట్టుకున్నాం. చాలా సమస్యలు నేను 4వ ముఖ్యమంత్రి కొత్త ఏం కాదు. 3 సార్లు కంటే స్పీడ్ పెంచాను, టెక్నాలజీ కూడా పెంచాను. ఒకప్పుడు ఐటీనే ఉండేది, ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది. ప్రతి ఒక్కరికి ఫోన్లు కూడా వచ్చేస్తూ ఉంటాయి. నేను ఒక పని అవ్వగానే పింఛన్ తీసుకోగానే ఆ రోజే మళ్ళా మీకు ఫోన్ కూడా వస్తుంది. ఇప్పుడు మీకు పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వగానే మళ్ళా నా ఫోన్ వస్తుంది. దేనికోసం? మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని, మీరు ఎలాంటి బాధలు పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు అభివృద్ధిలో మీరు చూస్తే ఇక్కడే ఈ నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య ఉంది. కొల్లేరు మొత్తం చేపల చెరువులు ఈ జిల్లాలో ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ చూసినా నీళ్లు కనపడస్తాయి, తాగడానికి మాత్రం మంచినీళ్ళు కనపడవు. అలాంటి సమస్య ఉంటుంది. అందుకనే ఈరోజు చేపల చెరువులు ఉన్నాయి కాబట్టి మీకు నీళ్లు ఇవ్వడానికి 36 కోట్ల రూపాయలు ఒక్క కైకలూరికి శాంక్షన్ చేశాం. వీలైనంత తొందరలో ప్రతి ఆడబిడ్డ కొళ్ళాయి ద్వారా, ట్యాప్ ద్వారా నీళ్లు తిప్పుకునే పరిస్థితి రావాలి. అది కూడా చేసి పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ జిల్లాలో 2వ సమస్య రోడ్ల సమస్య. ఎన్నిసార్లు వేసినా రోడ్లు వర్షాలు పడతానే నల్లరేగడి నీళ్లు కాబట్టి ఎప్పటికప్పుడు రిపేర్లు వస్తూనే ఉంటాయి. ఆలోచిస్తున్నా, దీనికి కూడా ఒకప్పుడు మీరు చూస్తే ఎక్కడ చూసినా గుంతలు పడిన రోడ్లు. అడిగితే సమాధానం అడిగితే ఏమయ్యా గుంతలేసి పడ్డాయంటే నేనేం చేస్తాను, సమీక్ష ఇస్తున్నాం కదా, బటన్ నొక్కాం కాబట్టి గోతులో పడమని చెప్పేవాళ్ళు. నేను ఆ మాట చెప్పడం లేదు. సూపర్ 6 ఇచ్చాం. గుంతలు లేని రోడ్లు, సుజావుగా మీరు ప్రయాణం చేసే రోడ్లు ఇప్పించే బాధ్యత మాది. అందుకే రోడ్ల మీద ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మీ ప్రాంతంలో ఎక్కువ ఆలోచిస్తున్న, కృష్ణా కూడా కొంత ప్రాంతం, వీలైతే సిమెంట్ రోడ్లు పోతే ఎట్లుంటుందని ఒక ఆలోచన ఉంది. అయితే నా ఆలోచనకు కూడా
ఖజానా కూడా సహకరించాలి. నేను అందుకే ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, పెంచిన ఆదాయం మీకు ఖర్చు పెట్టాలనేది ఎన్డీఏ సిద్ధాంతం. లేకపోతే ఇది సస్టైన్ కూడా కాదు. ఏదేమైనా మీరే చూస్తున్నారు, ఇప్పటికీ గడ్డు పరిస్థితులు అధిగమిస్తూ అంచెలంచెలుగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇక్కడ మీరు చూశారు, నేను 14-19 నేను ఎప్పుడూ మాట్లాడేది ఎక్కువ మాట్లాడేవాడిని. ఈరోజు చెప్పడం కాదు, ఆ రోజు చెప్పాను. ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారుతున్నాయి, భవిష్యత్ అంతా అక్వా రంగానిదేని ఆ రోజు చెప్పి చూపించాం. 1924 విధ్వంస పాలనలో కుదేలు అయిపోయింది. మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అమెరికా యుద్ధం, ట్రంప్ విధానాలు మన మీద మళ్ళా పిడుగుపడే పరిస్థితికి వచ్చింది. కానీ ఈరోజు నేను ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఏ విధంగానైనా సరే అక్వా రంగాన్ని ఆదుకోవాలి, రైతాంగాన్ని ఆదుకోవాలని ₹1.50 కరెంట్ ఇస్తారనే మాట నిలబెట్టుకున్నాం. నేను ₹2 ఇస్తే ఆ రోజు లేదు, నేను ₹1.50 ఇస్తానని జోన్ నాన్ జోన్ అనే పేరు పెట్టి 10 ఎకరాల పైన ఉంటే వాళ్ళ కరెంట్ ఇవ్వకూడదని ఒక ఆంక్షలు పెట్టి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారు. నేను ఈరోజు అందుకే ఆలోచించాను, 10 ఎకరాలైనా పర్వాలేదు, జోన్ నాన్ జోన్ లేదు, మీరు ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందరికి కూడా ₹1.50 కరెంట్ ఇస్తాం. మొన్నే కేబినెట్ నిర్ణయం అయింది, రేపు ఇమ్మీడియట్ గా ఇది కూడా ఇస్తాం. దీనివల్ల 1150 కోట్లు ఖర్చు అవుతుంది. అయినా పర్వాలేదు, దేశానికి చేపల ద్వారా ఆరోగ్యాన్ని మీరు కాపాడుతున్నారు. మీ ఆరోగ్యాన్ని, మీ ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడడం నా బాధ్యతగా మేము తీసుకుంటున్నాం. ఇది కూడా తొందరలోనే దగ్గర 12,500 కొత్త కనెక్షన్లు వచ్చి మొత్తం ఈ సబ్సిడీ అంతా కూడా మీకు వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నేను ఒక్క విషయం మీకు అందరికి గుర్తు చేయాలి. చాలామంది మాట్లాడారు. ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ మనం చేస్తూ ఉంటే బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలు, నేను ఎప్పుడు అనుకోవడం లేదు బాధ్యత ఉందని ఆ పార్టీకి. ఒక పార్టీ ఉంది మన రాష్ట్రంలో, దౌర్భాగ్యం ఉందా? పార్టీ పేరు తెలుసా?